వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ రైస్ ఇలా ఉంటుంది. చేసిన తర్వాత తయారీ విధానం చూద్దాం. పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేయాలి. సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, ఇలా వేగిన తర్వాత నెయ్యి వేయాలి. హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇలా వేయించుకోవాలి. కలరు కాస్త చేంజ్ అయింది, ఇంకా కాస్త కావాలి. చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి. వేయించుకోవాలి. నెయ్యి, ఆయిల్లో ఎర్రగడ్డలు. చూడండి, కలర్ ఇలా వేగింది. ఇలా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన వేటిగా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమోటాలు వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన టమోటాలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి, కల్లుప్పు. వేగుతున్నాయి చూడండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకొని చూడండి, కాస్త టమోటాలు నలగాలి. అందుకే 1 కప్పు వాటర్ వేయాలి. చూడండి, ఈ వాటర్ కాస్త ఇమిరిపోవాలి. టమోటాలు కూడా కాస్త ఉడుకుతాయి. చూడండి, టమోటాలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి. నేనైతే 4 గుడ్లు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మాడిపోకుండా ఉంటుంది, చక్కగా ఎగుతుంది. వేగింది చూడండి. ఇలా వేగిన తర్వాత రైస్ తీసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే ఒక గిన్నెలో వేసి కూడా రైస్ను విడివిడిగా చేసి అయినా వేయచ్చు. నేనైతే ఇలానే వేస్తున్నాను. అన్నం అయితే వేడివేడిగా ఉంది. ఇలా వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. Thank you for watching video.